గుడ్ మార్నింగ్ అమ్మా. ఏం చేస్తున్నారు మీరు? టీ పెట్టాను, దోశ వేస్తున్నానంటండి. ఇదిగోండి దోశ పిండి రాత్రి రుబ్బి పెట్టాము. ఫుల్ వర్షం వచ్చింది కదా, అప్పుడే రుబ్బి పక్కన పెట్టాము. బయట పెట్టాను ఈరోజు. అలా అయితే ఉందన్నమాట. టీ పెట్టేశాము. ఇది ఈరోజు మన టిఫిన్ అనమాట. అక్కడి నుంచి ఇక్కడికి వస్తే మన దేవుడికైతే అలంకరణ అవుతూ ఉందండి చక్కగా. తర్వాత మన వరమ్మను కూడా చూసేద్దాం, వాళ్ళ ఫ్యామిలీని, వరలక్ష్మి తల్లిని ఈరోజు ఎలా ఉంది అనేది అయితే చూద్దాము. వర్షం వచ్చిపోయింది కదా, చక్కగా నీట్గా క్లీన్ చేసేసాం బయట అంతా. అక్కడి నుంచి ఇక్కడికి వస్తే మన వరమ్మ తల్లి వాళ్ళ పిల్లలు, అదిగో చూసారా అక్కడ ఉంటుందన్నమాట. ఎక్కడున్నా సరే నేను ఇట్లా రాగానే వచ్చేస్తుందండి. అంటే ఎదురుగానే ఉంటుందిలే చెట్టు మీద. చూసి అదిగో వెళ్ళింది కదా బయటికి. అదిగో వాళ్ళ పాపలు చూడండి, ధనలక్ష్మి ధాన్యలక్ష్మి అనమాట. ఆహారం కోసం అలా అడుగుతున్నాయి అనమాట. వాళ్ళ మమ్మీ వచ్చి వెళ్ళారు కదా, ఇప్పుడు వస్తారు మళ్ళీ మన వరలక్ష్మి తల్లి. అక్కడి నుంచి వస్తే మన పూజ అయిపోయింది చక్కగా. ఇలా అవుతూ ఉందన్నమాట. ఇంకా సింపుల్గా. మీకు ఒక విషయం తెలుసా, కొత్త పటాలు తెచ్చాం మనం దేవుడి దగ్గర. చూసారా పెద్దగా ఉంది ఒకటి, గమనించారా? దేవుళ్ళందరూ 5 దేవుళ్ళు కలిపి ఉంటారనమాట ఒకటే ఫ్రేమ్లో. అంటే అంతకుముందు కూడా అలానే ఉండేవాళ్ళు, అది చిన్నగా ఉండేది కొంచెం. మన వరలక్ష్మి వ్రతం రోజు కొత్త పటం, లక్ష్మీదేవి పటం ఒకటను ఇది 2 తెచ్చామండి. ఇదిగో ఇది ఈ పెద్ద పటం ఒకటి, లక్ష్మీదేవి పటం ఒకటి అయితే 2 తెచ్చాము. 2 కలిపి తెచ్చామన్నమాట. అది సంగతి. ఇంకా చిన్న చిన్న లక్ష్మీదేవి తెచ్చాము. ఇదిగో మన వరలక్ష్మి తల్లి అయితే మళ్ళీ వచ్చేసింది. వస్తూనే ఉంటుంది, వెళ్తూనే ఉంటుంది బయటికి. ఎంత చక్కగా పెరిగినాయి చూడండి. చక్కగా చూస్తున్నాయి లేచి కళ్ళు అదిగో చూడండి ఎలా ఉన్నాయో. పక్షులు అయితే బాగా పెరిగినాయి. ధనలక్ష్మి ధాన్యలక్ష్మి వాళ్ళైతే చక్కగా పెరుగుతూ ఉన్నారు. మన ఇంట్లో ఈకలు తోకలు కూడా వచ్చి బాగున్నాయండి. ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఇదిగో వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మమ్మీ, డాడీ, శ్రీ మహావిష్ణువు, వరలక్ష్మి తల్లి అలా ప్రొద్దుట లేవగానే చక్కగా ఆహారం తెచ్చి పెడుతూ చాలా బాగా అటు ఇటు తిరుగుతూ హుషారుగా భలే ఉంటాయండి. ఇదిగో చూసారా వచ్చేసింది మళ్ళీ. ప్రొద్దుటైతే చాలాసేపు తిరుగుతూ కనిపిస్తాయి మనకి. ఈ చిన్నపిల్లలు కూడా ఆహారం కోసం అలా వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ కోసం చూస్తుంటే ప్రొద్దుటైతే వాళ్ళు ఇద్దరు వస్తారనమాట. భలే ఉంటుంది. మేమైతే ఇలా క్యాప్చర్ చేస్తూ ఉంటాం, మీకు కూడా చూపించాలి కదా మాతో పాటు. అందుకని మా ఇంట్లో ఏంటి నాన్న ఈరోజు చెప్పు? మామిడికాయ చారు, మామిడికాయ పప్పు చారు. ఇదిగోండి తాలింపు అనమాట. ఇప్పుడు సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. ఒకసారి ట్రై చేయండి. మొన్న అమ్మమ్మ ఇచ్చారు కదా, ఇదిగో మామిడికాయ టెంకతో సహా వేసేసాము. చాలా సూపర్ ఉంటుంది. అమ్మమ్మ వాకాయలు ఇచ్చారు కదా, అవి మామిడికాయ 2 వేసాను. ఇప్పుడు తాలింపు మా ఇంట్లో ఇదేనండి. కొబ్బరి వేపుడు చేద్దాం అనుకున్నాం కానీ ఇంకొద్దులే అని చెప్పి ఆపేసాము. పప్పుచారు ఒక్కటే ఈరోజు. కొబ్బరి అన్నీ రెడీ చేసాము. వాకాయ కొంచెం, కొబ్బరిలో కూడా వాకాయను మామిడికాయ వేసి మిక్సీ పట్టేసానా పట్టి పెడదామని చెప్పి రెడీగా పెట్టాము. అది కూడా రేపు చేస్తాం కూర. అది ఇదిగోండి వాకాయ మామిడికాయ 2. ఇదిగో వాకాయ మామిడికాయ, తర్వాత కొబ్బరి, ఇవన్నీ మిక్సీ పట్టి చక్కగా కూర వండుకుంటే భలే ఉంటుంది, టేస్టీగా ఉంటుంది అనమాట. రేపు చేద్దామని రెడీగా పెట్టాము. ఇప్పుడు మిక్సీ పట్టి చక్కగా బాక్స్కి ఎత్తి పెట్టుకొని రేపైతే కూర అవుతుంది మనకి. ఇప్పుడైతే మామిడికాయ వాకాయ పప్పుచారు ఇది ఉంటే చాలు కదా. సండే ఏంటి అనుకుంటున్నారా? వావ్, చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. సండే అయితే ఏంటండి, మటన్ చికెన్ కన్నా హ్యాపీగా దీంట్లో ఉంటే కడుపు నిండా అన్నం తినేయచ్చు అని నేను అనుకుంటాను. మా ఇంట్లో అలానే చేస్తాము, తింటాం కూడా. అదండి ఈరోజు మా ఇంట్లో పప్పుచారు. గుమ్మగుమ్మలు ఆడిపోతున్నాయి ఇక్కడి నుంచి అయితే. బా తెరులుతుంది చూడండి ఎంత బాగుందో కదా, హ్యాపీగా బాగుంటుంది. బా తాలింపు వేసిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఇలా చూస్తుంటే ఆకలేస్తుంది. అవును, మా అమ్మాయి బాగా చదువుతుంది. ఎందుకంటే నేను చికెన్ మటన్ కూడా ఎడిక్ట్ అవ్వను, ఎక్కువగా ఇష్టం కూడా ఉండదు. ఎప్పుడో తింటాము, మొత్తానికి అందరం తింటాం కానీ చాలా తక్కువ తింటాం అనమాట. ఇది ఎక్కువగా పప్పుచారు చూపిస్తుంది మీ జయలక్ష్మి అనుకోకండి. చాలా ఇష్టం కాబట్టి ఎక్కువగా చేస్తూ ఉంటాం మేము ఇంట్లో, అలాగే తింటూ ఉంటాం కూడా. ఇవాళ మామిడికాయ పప్పుచారు నోరు ఊరిపోతుంది. నేనైతే తినేస్తాను. దానికన్నా ముందు మనం పైకి వెళ్దాము. పువ్వులు ఎన్ని వచ్చినాయి అన్ని చూసుకొని, పువ్వులు కూడా చూసుకున్న తర్వాత భోజనం చేస్తాం మేమైతే. ఇప్పుడైతే ఆపేసి పైకి వెళ్ళేసొద్దాం రండి. స్టవ్ ఆపేసి ఇంక పైకి అయితే వెళ్ళేసొద్దాం ఒక్కసారి. అయిపోయింది తాలింపు అయిపోయింది కాబట్టి ప్రాబ్లం లేదు మనకి. ఇంకా చక్కగా
అయిపోయింది, వెళ్దాం ఆ పైకి. ఇదిగోండి వరలక్ష్మి వాళ్ళ శ్రీ మహావిష్ణువు గారు ఇక్కడ ఉన్నారు, ఇద్దరు చక్కగా. అండ్ ఫ్యామిలీ ఉయ్యాల్లో ఊగుతున్నారనమాట. ఆయ్ తల్లుళ్ళు ఓన్ చేసుకున్నారు ఇక్కడ. మేము పైకి వెళ్తున్నాం, మీరు ఇక్కడే ఉంటారు కదా, వస్తారా పైకి? బియ్యం ఉన్నాయా పైన స్రవంతి? అరుస్తున్నాయి, అది చూడండి ఎట్లా మాట్లాడుతున్నాయా. అవునా, ఓకే, అదే సంగతి. ఉయ్యాలు ఊపుతుందంట మా అమ్మాయి, అందుకే అరుస్తున్నాయంట. ఇదిగో వస్తాయి చూడండి ఇప్పుడు. పైకి వెళ్తున్నాం, బియ్యం ఉన్నాయి. అదిగదిగో వచ్చింది 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 చూస్తారా, అదిగదిగో. అట్లా ఎవరో ఒకళ్ళు ఉంటారనమాట. మా పాప తడుచుకుంది ఒకసారి రాగానే. అవి పొడుస్తాయంట మమ్మీ, మన డాడీ చెప్తున్నారు. ముట్టుకుంటే వచ్చి పొడుస్తా ఉంటే జాగ్రత్తగా ఉండాలి. మమ్మల్ని అయితే ఇప్పుడు దాకా ఏమనలేదండి పాప. నిజంగా వెళ్దాం నాన్న పైకి, ఇంకా వెళ్దాం పద, పూలు కోసుకుందాం పదండి. చేసాం పైకి మనం హ్యాపీగా. రాత్రి చూసారా ఫుల్ వర్షం అనమాట. మునక్కాయలు పువ్వులు అన్నీ బలం నీళ్ళు అయితే రెడీగా పెట్టా. వర్షానికి బలం నీళ్ళు పోయట్లేదండి, అందుకనే. నమస్తే, హాయ్ అందరికీ. నేను మీ జయలక్ష్మి వచ్చేసాను పైకి. మన చిన్న తోటలోకి వస్తే ఎక్కడ లేని ఆనందం, హుషారు అన్నీ వస్తాయి అనమాట. వచ్చేసాను, ఇదిగోండి. మనం మెంతులేసాను కోసి, మళ్ళీ వర్షానికైతే కొంచెం పాడైపోయాయి, చూపిస్తాం మీకు ఇప్పుడు. నా ఆనందానికి అంతులే ఉండవు అనమాట, అది సంగతి. అది మా పాప అక్కడ ఉంది, వస్తున్నా ఉండు. ఏమో తెలీదు. ఇగో మెంతులు వర్షానికి పాడైపోయి చూడండి ఎలా వచ్చినాయి ఇప్పుడు. బాగా వర్షం దన దీంట్లోకి పడ్డదనమాట, అందుకే ఇట్లా అయినాయి. ఒకటైతే వస్తుందనమాట సింపుల్గా. పర్లేదులేండి, వర్షం రావటం మనకు ముఖ్యం అంతే. ఇప్పుడు చూసేద్దాం ఏమేమి పూలు వచ్చినాయి. నిన్న పూలు కొయ్యలేదు తెలుసా, వాడిపోయాయి. ఫస్ట్ టైం నేను గార్డెన్ పెట్టిన తర్వాత ఫస్ట్ టైం పూలు కొయ్యకుండా ఇలా అయితే వాడిపోయాయి బంగారు తల్లులు. కాకపోతే ఏమంటారు, ఇదిగో కోసేసాను కదా, ఇవాళ అయితే ఒక్కటి కూడా రాలేదు. ఎస్, ఇంకా వంకాయలు అయితే బుజ్జి కాయలు వస్తున్నాయి ఇప్పుడు. ఇదిగో చూసారా చక్కగా పిందికాయలు భలే ఉన్నాయి కదా. ఏంటో అదొక ఆనందం, మామూలుగా కాదు. కొన్ని కోట్లు ఇచ్చినా రాదు ఈ ఆనందం అయితే నిజంగా. ఇగోండి మన మొక్కలన్నీ, ఇగో పూలు ఇవి కూడా ఆల్మోస్ట్ నిన్నటివే. హే ఇది వచ్చిందా చూసారా, ఇదిగో కలరు. ఇదేం కలరు? బ్లూ, కనకాంబరం బ్లూ. అదే ఏంటి అనుకున్నా నేను, ఇదా వచ్చింది, అదే వచ్చింది. ఇదిగో పూలు అయితే ఇలా వచ్చాయి ఇవాళ. నిన్నటివే చెప్పాలంటే, నిన్నటి అవన్నీ కూడా 2-3 ఈరోజు అంతే. ఇంకెక్కువ రాలేదు. ఇదిగోండి మొన్నే కదా పొనగంటి హార్వెస్ట్ చేశాను, మళ్ళీ చూడండి ఎంత బాగా వచ్చాయో. ఏంటో ఇవి చూసుకుంటేనే ఎక్కడ లేని ఆనందం. ఎన్ని కోట్లు సంపాదిస్తే వస్తుంది చూడండి, అంత ఆనందం నాకైతే ఉంటుంది. ఎందుకో తెలీదు, ఇక్కడికి రాగానే అమ్మ వచ్చేసాను అన్నట్లయితే ఉంటుంది, హ్యాపీ. ఇదిగోండి ఇదేంటంటే షుగరాకు చెట్టుకు వచ్చిన పువ్వు అనమాట. ఇది నిన్న రాల పైకి దోసకాయ చెట్టు, ఇది మళ్ళీ వచ్చింది. అవును, ఇదిగో చెర్రీ టమాటాసు, గోంగూర, కరివేపాకు, అది కూడా చెర్రీ టమాటాస్. ఇగో చెర్రీ టమాటాలు ఇంకా చూడండి పుట్టలు వస్తున్నాయి. ఇగో కనిపిస్తుందా ఇంతకీ? ఇదిగో ఇక్కడ. ఇంకా ఇదేంటి, ఇదిగో ఇదమ్మా చిక్కుడు పాదు పందిరేయాలి. ఇదిగో నిన్న మేకలు కొట్టి వెళ్ళాను. ఏంటి సగం పనులు జయలక్ష్మి, మొత్తం చేయొచ్చు కదా. చేస్తా అదే నేనే మాట్లాడుకుంటాను అనమాట. అంటే కొంచెం అప్పుడప్పుడు ఉండాలి అలా చేసుకుంటూ, ధైర్యం చేసుకుంటూ, మంచిగా మాట్లాడుకుంటూ చేసుకోవాలి పనులు. ఇదేంటి, హే తెల్లపావురమా వచ్చేసావా నువ్వు? మేము రాగా నువ్వు కూడా వచ్చేసావా, వెళ్ళిపోయావా? ఓకే. అదిగోండి మా పాప పొద్దున భోజనం, దోశలు అన్నీ, టిఫిన్ అన్నీ అయిపోయినాయి వీటికి. ఇప్పుడు మళ్ళీ కొంచెమే వేసాం బియ్యం, అన్నం ఉందేమోనని తీసుకొస్తాం. ఇక్కడే డబ్బాకు పోసి పెట్టే బియ్యం పైనే బిల్డింగ్ మీద, బెటర్ కదా. ఊరికి కిందకి తిరగకుండా మర్చిపోయి వచ్చినప్పుడు ఉంటాయని పైన డబ్బాకైతే పోసి పెట్టాము చక్కగా. అదనమాట సంగతి. మా పాప అయితే హాయి తిరుగుతుంది. ఇప్పుడు టైం ఎంత అయింది నాన్న? చెప్పు. 1 అయిందంటండి, మధ్యాహ్నం 1 అయింది. ఇంకా కాసేపు ఉంటే వర్షం వస్తుంది, అది సంగతి. ఎండ 1 అయింది, ఫుల్ ఎండ చూసారా. ఫుల్ ఎండ, టైంలో ఎండ వస్తుంది. 3 దాటిందంటే ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, అది సంగతి. సర్లే ఈరోజు మార్నింగ్ నుంచి పైకి రావడానికి ఇప్పుడు వచ్చామన్నమాట. ఇప్పుడు వచ్చాం, ఎంత ఎండలో వచ్చాం. ఎప్పుడైతే ఏంటి మనం వచ్చామా రాలేదా అన్నదేనమాట మన చిన్న తోటలోకి. హ్యాపీగా వచ్చేసాం. పొద్దున్న నుంచి పని ఫ్రెండ్స్ ఇవాళ ఆదివారం కదా, కాల్స్ చేస్తున్నారు చక్కగా మాట్లాడుకుంటూ. వాళ్ళతో వారం రోజులకి ఒకసారి చేస్తారు, మాట్లాడతాను.
పని చేసుకుంటూ ఫోన్లు మాట్లాడుకుంటూ వీడియోలు తీసుకుంటూ అప్లోడ్ చేసుకుంటూ వరలక్ష్మిని చూసుకుంటూ మా బంగారు తల్లిని కూడా చూసుకుంటూ అది సంగతి. ఇది మీ జయలక్ష్మి ఇవాళ అప్డేట్ అనమాట. ఇలా ఉంది ఇప్పుడు. ఇంకా వర్షం వస్తుందేమో, బాగా వేడిగా ఉంది. అవును, పూలు తెంపేద్దాం మళ్ళీ, వచ్చేసింది. ఓకేనా? ఇంకేంటి పువ్వులు ఏంటి సంగతులు మీకు మన చిన్నతోటి చూపించాలి కదా. మీరే కాదండి, నేను కూడా చూడలేదు నిన్న. నాకు ప్రాణం అంతా ఇక్కడే ఉంది. సాయంత్రం బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి పైకి వద్దాం అనుకున్నాము. ఫుల్ వర్షం అయితే మామూలుగా లేదు. ఆ వర్షానికి ఎలాంటి వాళ్ళు కూడా భయపడాల్సిందే, అంత వర్షం అయితే వచ్చింది. ఇంట్లో ఉంటేనే అంత భయపడ్డాం. మీకు విషయం తెలుసా, నిన్న మన వరలక్ష్మి కూడా భయపడ్డదండి పాపం. నేనైతే చాలాసేపు దగ్గరుండి భయపడకు నేను ఉన్నాను అని చెప్పాను. నిజం ఇది. అంటే హ్యాపీగా ఉంది పాపం. బిక్కుమంటూ ఇట్లా చూస్తూ ఉంది. పాపం అనిపించింది నాకైతే. కానీ భలే తెలివిగా పెట్టుకుంది. రాత్రి నాకు ఒక ఆలోచన వచ్చింది, ఎంత తెలివిగా పెట్టుకుందండి గూడు. ఇక్కడ పెట్టింది కదా పెద్ద చెట్టుకి, మళ్ళీ మన ఇంట్లో పెట్టుకుందంటే ఇవన్నీ ముందే తెలుసు. ప్రకృతి కదా ఎంతైనా, ట్రైన్స్ పోతున్నాయి. ప్రకృతిలో ఒక భాగం పక్షులు కూడా, కాబట్టి వాటికి ఆలోచన ఉంటుంది. వాళ్ళ ముందు మనమెంత చాలా తక్కువ. దేవుడిచ్చిన జ్ఞానం మనుషులు కూడా ఇచ్చినా ఉపయోగించుకోవట్లేదు. కరెక్టే కదా, నిజమేనా? అది మిస్యూజ్ చేసుకుంటున్నారు, ఇది నిజం. మనకే ఉంటుంది జ్ఞానం, కానీ ఉపయోగించుకుంటే బాగుంటుంది. ఒకళ్ళకి అన్యాయం చేయకుండా అపకారం చేయకుండా ఉంటే చాలండి. అదే న్యాయం ధర్మం అంతా మనల్ని ఎప్పటికైనా కాపాడుతుంది. అది నేను నమ్ముతాను, అది నిజం కూడా. తెలిసి ఏది చేయొద్దు. ఏం తెలియకుండా చేశారంటానికి లేదు, అన్నీ తెలిసే చేస్తారు ఎవరైనా. ఒకళ్ళని బాధ పెట్టకూడదు. ఫస్ట్ ఏంటంటే ఒకళ్ళని అస్సలు బాధ పెట్టవద్దు. అలా చేయాలి అంటే ఏం చేయాలి, మన పని మనం చేసుకోవాలి, అంతే. సింపుల్ కదా. ఇది బాగుంది కదా, అంతే. నేను మీ జయలక్ష్మి. ఇప్పుడు మన పూలు కోసుకుని వెళ్ళిపోదాం. ఎవరి గురించి ఎవరు మాట్లాడుకోవద్దు. చక్కగా మన పని మనం చేసుకుని వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటుంది లైఫ్. ఆనందంగా ఆరోగ్యంగా కూడా ఉంటాం అనమాట. ప్రశాంతంగా ఉంటాం. ఫస్ట్ ప్రశాంతత ఉందంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్లే లెక్క. అప్పుడు ఇలాంటి పనులన్నీ పెట్టుకుంటే ఎంత బాగుంటుంది. ప్రకృతికి సేవ చేద్దాం. అలా అయినాయా నాన్న? కోసేయి, మొత్తం కోసి వెళ్ళిపోదాం. ఎండ ఎక్కువ అవుతుంది ఇంక ఉండే కొద్దీ. ఫుల్ ఎండ వస్తుందమ్మా. ట్రైన్ కూడా వచ్చింది. ఈసారి చూపిస్తా ఉండండి మీకు. మన ఇంట్లో కాదు, మన దగ్గర ఇంటి దగ్గర ట్రైను. కోసేసావా? దా వెళ్దాం దా. ఇంకా ఎన్ని పూలు వచ్చినాయి అనమాట. మా బంగారు తల్లి కోసేసింది. ఇంకేమైనా ఉన్నాయేమో వెతుక్కుంటూ ఉంది మా పాప. మొగ్గలు సాయంత్రం వస్తే అమ్మో తెంపొద్దు, ఇప్పుడు అసలు వద్దు. అమ్మో అవి మొగ్గలు. ఇదిగోండి మన వైట్ పావురం. ఇదిగో చూసారా కనిపిస్తుందా మీకు? నాకు ఎండకి ఏం కనిపించట్లేదు చెప్పాలంటే. తీయాలి కదా అని తీస్తున్నా. ఇంట్లోకి వెళ్ళి చూడాలి నేను కూడా, అంతే. ఇంకా వైట్ పావురమా, బాగున్నావా? నిన్న నేను రాలేదు కదా పైకి, ఎలా ఉన్నావు? ఇంకా ఏవి పావురాలు లేవు, ఇప్పుడు దాకా చాలా ఉండాలిగా. ఏం చేసావు? మా అమ్మాయి నవ్వుతుంది. అలా పక్షులను పలకరించుకుంటూ హ్యాపీగా మీ జయలక్ష్మి అయితే తిను అంట మా అమ్మాయి. తిను. వాటర్ అక్కడ ఉన్నాయి. వాటర్ ఉన్నాయి, పోయాలా? తింటుందంట. తిను అనేటప్పుడు తింటుందంట అండి. తింటే అట్లనే నిజంగానే. ఇదిగో చూసారా, అది తెల్లపావురం భలే ఉంటుంది. ఇది రోజు వస్తుంది. తెల్లపావురమా, రోజు వాడితో ఆడుకుంటూ ఉంటామండి. హ్యాపీగా ఉంటుంది. అది హాయిగా మాకు దేవుడిచ్చిన వరం అండి గార్డెను. హ్యాపీగా నేను మా పాప ఇంట్లో పని చేసుకొని మళ్ళీ గార్డెన్లోకి వచ్చి అక్కడ కాసేపు ఉండి పనులన్నీ చేసుకొని హ్యాపీగా చెట్టు కింద కూర్చొని ఆనందంగా ఇలా ఉంటూ ఉంటాం అనమాట. నిజం కదా, బాగుంది కదా. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు మన గార్డెన్లో వచ్చిన పూలు అనమాట ఇవి. ఏం చేస్తున్నావు? ఇదిగో నాకు 2 పూలు ఉంటే కోస్తున్నాను. ఓకే, చూస్తున్నాను ఏమేమి వచ్చాయి ఏంటి అని. ఓకే, వెళ్దామా మరి? ఎండ బాగా ఎక్కువైపోతే వెళ్ళిపోదామా? వచ్చేటట్లుందండి. ఉంటాను. ఇంకా బాగున్నారు కదా అందరు? భోజనాలు చేస్తారా? నేనైతే చేయలేదు, ఇంకా చేయాలి ఇప్పుడు. సండే స్పెషల్స్ ఏంటి? మా ఇంట్లో అయితే మామిడికాయ పప్పుచారు. మా మమ్మీకి మా డాడీకి చాలా ఇష్టం అనమాట అది. కదా మమ్మీ? అవును, చాలా ఇష్టం అంటే చాలా ఇష్టం. సరేనా? నిన్న బచ్చల కూర తీసుకొచ్చి పప్పు వండాను. వీలైతే బచ్చల కూర కూడా తినడానికి ట్రై చేయండి. ఎందుకంటే బచ్చల కూరలో 6 రకాల విటమిన్స్ ఉంటాయండి.
అన్ని ఆకుకూరల కన్నా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. నేనైతే ఇలా ఎప్పుడు ప్రతి సంవత్సరం మొక్క వేసి పెంచుతూ ఉంటాను. అదిగోండి మా మమ్మీ కష్టపడి అవన్నీ తయారు చేసుకుంది కదా, ఒకసారి చూసుకొని ఆడుకుంటుంది. అంతేనా మమ్మీ? నాకు చాలా ఇష్టం అసలు. ఇక్కడికి వస్తే రాను, కాకపోతే మధ్యాహ్నం 1 అయింది కదా, అందుకని కిందకి వెళ్తున్నాను. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ బాగుంటుంది, కానీ ఆఫ్టర్నూన్ అంటే కష్టమే చాలా. అమ్మో బాయ్ అండి, థ్యాంక్ యూ. నేను మీ జయలక్ష్మి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా వాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.